ఆరో తరగతి విద్యార్థులకు శుభోదయం. మీకు నిన్న సమ్మక్క సారక్క అంటే జనజాతర మన జాతర జనజాతర అనేటువంటి పాఠ్యాంశాన్ని సమ్మక్క ఎలా ఉండేది, ఆమె కూతురు అంటే పవిత్రరాజు భార్య అన్నమాట. అంతఃపురంలో ఉండే స్త్రీలు ప్రజల మధ్యకు వచ్చి ఇలా ఉంటారు అని చెప్పేసి చెప్పడానికి ఇదొక నిదర్శనంగా ఉంది. ఆ తర్వాత మహారాణి సమ్మక్క మాత్రం ఎప్పుడు కూడా ప్రజల మధ్యనే ఉంటూ ఉండేది. యుద్ధం అనివార్యం. అప్పుడు కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రతాపరుద్రుడు పరిపాలిస్తుండేవాడు. రాజ్య విస్తరణలో భాగంగా పొలవాసపై దండెత్తాడు. కాకతీయ సైన్యాన్ని ఎదిరించలేక మేడరాజు పారిపోయి అల్లుడు పగిడిద్దరాజు వద్ద అజ్ఞాతంగా కాలం గడుపుతున్నాడు. తన సామంతరాజు పగిడిద్దరాజు మేడరాజుకు ఆశ్రయించినట్టు ప్రతాపరుద్రునికి తెలిసి కోపంగా. ఇప్పుడు కాకతీయ సామ్రాజ్యం నుండే కదా ఈ యొక్క పగిడిద్దరాజు సామంతరాజుగా ఎన్నిక చేయబడ్డాడు. అలా ఎన్నికైనటువంటి పగిడిద్దరాజుకి మేడరాజు ఏం చేశాడు, తన కూతురు సమ్మక్కని ఇవ్వటం జరిగింది కదా. ఆ సమయంలో ఈ యొక్క రాజ్య పరిపాలన దక్షతతోటి ప్రతాపరుద్రుడు ఇక్కడ రాజుగా వ్యవహరిస్తున్నటువంటి మేడరాజు మీదకి దండెత్తి యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధానికి వస్తున్నప్పుడు మేడరాజు ప్రతాపరుద్రుడితోటి తట్టుకోలేక తన అల్లుడైనటువంటి పగిడిద్దరాజు దగ్గరికి వచ్చి తలదాచుకున్నాడు. అలా నా దగ్గర సామంతరాజుగా వ్యవహరించబడినటువంటి పగిడిద్దరాజు తన మేనమామకి ఆశ్రమిస్తాడా అని చెప్పేసి ప్రతాపరుద్రునికి పగిడిద్దరాజు మీద కోపం కూడా వచ్చిందట. అప్పుడే కరువు కాటకాలు వచ్చాయి. వానలు పడక పంటలు పండలేదు. ప్రజల నుంచి నిర్బంధంగా పన్నులు వసూలు చేయడం సమ్మక్కకు ఇష్టం లేదు. ఆదాయం లేక కాకతీయులకు కట్టాల్సిన కప్పం కట్టలేదు. ఇట్లా 2-3 ఏళ్లు గడిచాయి. కప్పం కోసం కాకతీయులు ఒత్తిడి చేశారు. పగిడిద్దరాజు ప్రజలను పీడించి పన్నులు కట్టలేనన్నాడు. అంతేగాక తన రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాడు. ఇక్కడ ప్రతాపరుద్రుడు ఏంటంటే ఎందుకు యుద్ధానికి వచ్చాడంటే ప్రజలు పన్నులు కట్టలేదు. పంటలు లేకపోతే పన్నులు ఎవరు కడతారు? మన పరిస్థితి కూడా అంతే కదా. ఇప్పుడు లాక్డౌన్లో మన పరిస్థితి ఏంటి? ఎక్కడన్నా అప్పులు తెచ్చామనుకోండి, ప్రభుత్వం కూడా ఫ్రీగా మనకు రేషన్ కానివ్వండి లేకపోతే ఇంకోళ్ళు పేదవాళ్ళకు అలా ఇస్తుంది. కానీ తెచ్చుకున్నటువంటి వాళ్ళు అప్పులు తెచ్చుకుంటున్నారు. బాగా పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు అప్పులు తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళి కూడా ప్రజలు తెగించి కూడా ఇప్పుడిప్పుడే బయటికి వెళ్ళి ఏదో ఒక పని చూసుకుంటున్నారు. కానీ ఆ రోజుల్లో కాకతీయ సామ్రాజ్యంలో వర్షాలు పడకపోతే పంటలు ఎలా పడేది? వాళ్ళు కష్టపడుతున్నారు కానీ పంటలు పండట్లేదు. పంటలు పండకపోతే పన్నులు ఎక్కడి నుంచి కడతాము అని చెప్పేసి ఈ యొక్క మేడరాజు అన్నాడు. మేడరాజు పరిపాలిస్తున్నటువంటి సరౌండింగ్లో ఉన్నటువంటి గ్రామాల మీద ఆధిపత్యం వహించి నువ్వు పన్నులు వసూలు చేసి మాకు కట్టమని చెప్పేసి ప్రతాపరుద్రుడు చెప్తుంటాడు. అలా ప్రతాపరుద్రుడు ఎప్పుడైతే చెప్పాడో నేను నా ప్రజల సమ్మక్కతోటి కూడా ఈ విషయం చెప్పింది. అంటే పగిడిద్దరాజు భార్య సమ్మక్క కాబట్టి పగిడిద్దరాజుకి ఈ యొక్క ప్రతాపరుద్రుడు చెప్పాడు, నీ రాజ్యంలో నువ్వు సామంతరాజుగా ఉన్నావు కాబట్టి నీ రాజ్యంలో ఈ పన్నులు కట్టలేదు కాబట్టి నీ ప్రజలను ఏ విధంగానైనా వసూలు చేసి నాకు పన్ను కట్టాలని ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్యం నుండి ప్రతాపరుడు కట్టాల్సినటువంటి కప్పాన్ని కట్టమని చెప్పాడు. కానీ కప్పాల్సినటువంటి కప్పం కట్టలేదు. ఈ సమ్మక్క ఏం చెప్పిందంటే నా ప్రజలు పంటలు పండనందున పేదరికంలో కరువు కాటకాలతో ఉన్నారు కాబట్టి కట్టలేమని చెప్పేసి ప్రజల్ని పీడించలేమని చెప్పేసి ప్రజల్ని కష్టపెట్టలేమని చెప్పేసి ఈ పగిడిద్దరాజు ప్రజలను పీడించి పన్నులు కట్టలేమని చెప్పేసి నిలదీసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా నా రాజ్యాన్ని స్వతంత్రంగా పరిపాలించుకునే అవకాశాన్ని మాకు ఇవ్వండి, నేను స్వతంత్ర రాజ్యంగా నా రాజ్యాన్ని పరిపాలించుకుంటానని కూడా ప్రకటించాడు. అంటే మేడరాజు పగిడిద్దరాజు సమ్మక్క వారి అధీనంలో ఉన్నటువంటి ఊళ్ళ మీద ఆధిపత్యం వహించి వారే రాజ్య పరిపాలన చేసుకుంటామని స్వతంత్రంగా ప్రకటించుకున్నారు ప్రతాపరుద్రుడి మీద. అసలే పగిడిద్దరాజు మీద కోపంగా ఉన్నాడు ప్రతాపరుద్రుడు. ఈ పనితో వెంటనే యుద్ధం ప్రకటించేసరికి ప్రతాపరుద్రుడికి ఏమనిపిస్తుంది, ఇంకా కోపం వస్తుంది కదా. అసలే నేను పన్ను కట్టలేదని చెప్పేసి పగిడిద్దరాజు మీద కోపంతో వస్తే, నేను యుద్ధం చేయకుండా కోపంతో వస్తే ఇంకా ఆయన నా దేశాన్ని నేను స్వతంత్రంగా ప్రకటిస్తాను అని పన్ను కట్టకపోగా స్వతంత్రంగా ప్రకటించుకుంటానని చెప్తాడా అని చెప్పేసి పగిడిద్దరాజు మీద ప్రతాపరుద్రుడికి చాలా కోపం ఉంది. ప్రతాపరుద్రుడు ఎవరో తెలుసు కదా, రుద్రమ్మదేవి యొక్క మనవడు, గుమ్మడమ్మ కొడుకు. అర్థమైందా? మనవడు, ఈ యొక్క రుద్రమ్మదేవి మనవడు ప్రతాపరుద్రుడు. ఆయన చెప్పేసరికి అతని మంత్రి యోగంధరాయుని నాయకత్వంలో సైన్యం లక్కవరం దగ్గర స్థావరం ఏర్పాటు చేసుకుంది. వరంగల్ దగ్గర లక్కవరం, ఎక్కడ ఆ మేడారం దగ్గరే.
అక్కడ యోగంధరాయణుడు అనేటువంటి నాయకత్వంతో ప్రతాపరుద్రుడు ఏం చేశాడంటే తన సైన్యాన్ని లక్కవరం దగ్గర స్థానం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అతని మంత్రి, ఎవరి మంత్రి? ఈ యొక్క ప్రతాపరుద్రుని యొక్క మంత్రి. సమ్మక్క వీరోచిత పోరాటం ఎప్పుడైతే అతని యొక్క సైన్యం మోకరిల్లిందో, ఎక్కడ లక్కవరం దగ్గర మోకరిల్లిందో సమ్మక్కకి తెలిసిపోయింది. సమ్మక్క కూతురు సారలమ్మ. ఇరువురికి తెలిసిపోయి యుద్ధ వార్త విన్న సమ్మక్క భయపడలేదు, యుద్ధానికి సిద్ధమైపోయింది. భర్తకు ధైర్యాన్ని ఇచ్చింది. చావటమా వీరస్వర్గం పొందటమా, విజయమా వీరస్వర్గమా అన్నట్లుగా ధైర్యాన్ని నూరిపోసింది. తమ ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడం కంటే ఇంతకంటే మంచి ఆయుధం మనకు లేదు, ఇంతకంటే ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాం, యుద్ధం మొదలైపోయింది అని చెప్పేసి గుండె ధైర్యాన్ని దిటగా చేసుకొని యుద్ధానికి సిద్ధమయ్యారు సమ్మక్క ఈ యొక్క పగిడితరాలు. సంప్రదాయ ఆయుధాలను ధరించారు. బల్యాలు ఉంటాయి, వాళ్ళకి బాణాలు ఉంటాయి. బల్యాలు, బల్యం అంటే ఈటెలతోటి ఈసిరి కొట్టడం అన్నమాట. జావలింగ్ త్రో అంటాం కదా మనం, ఆ ఈటెలు ఉండేవి, బాణాలు ఉండేవి. ఈ వీటితోటి యుద్ధం, కత్తులు ఉండేవి, యుద్ధం చేయడానికి వారి యొక్క ఆయుధాలు. సమ్మక్క కూడా యుద్ధంలోకి దిగింది. వీరితో పాటు కొండాయి గోవిందరాజు కూతుర్లు నాగులమ్మ, సారలమ్మ, కొడుకు జంపన్న వీరోచితంగా పోరాటం చేశారు. ఈ యొక్క సమ్మక్క కుమార్తెలు, ఆ కూతురు నాగులమ్మ, సారలమ్మ, కొడుకు జంపన్న. సమ్మక్క సారలమ్మ, ఆ సారలమ్మ కూడా దేవతగా మారింది. ఆమె కూతుళ్ళు నాగులమ్మ, సారలమ్మ, కొడుకు జంపన్న. ఈ యొక్క ఎవరు? పగిడిద్దరాజు, సమ్మక్క ఇరువురికి జన్మించినటువంటి పిల్లలు. వాళ్ళు కూడా వీరోచితంగా ఎంత ఉధృతంగా పోరాటం చేస్తున్నారంటే కత్తితోటి, బాణాలతోటి, ఈటలతోటి విసురుకోవడం చేయడం జరుగుతుంది. అతిపెద్ద సామ్రాజ్యమైన కాకతీయ రాజు సైన్యం ముందు పగిడిద్ద రాజు సైన్యం నిలబడలేకపోయింది. చాలా పెద్దది కదా కాకతీయ సామ్రాజ్యం అంటే, మాటలు కాదు కదా. ఆ రోజుల్లో గణపతి దేవుడు పరిపాలించిన, రుద్రమదేవి పరిపాలించినటువంటి కాకతీయ సామ్రాజ్యం ఈ రోజు వరకు కూడా మన తెలంగాణ మొత్తం కాకతీయ సామ్రాజ్యమే. కాబట్టి అంత పెద్ద సామ్రాజ్యాన్ని పగిడిద్ద రాజు సైన్యం నిలబడలేకపోయింది. ఎక్కడికక్కడికి అంతమైపోతుంది. ఒక్కొక్కరుగా అందరూ కూడా మరణించడం జరిగింది. వీరోచితంగా పోరాడుతూ గాయపడినటువంటి జంపన్న మాత్రం పక్కనే ఉన్న సంపెంగ వాగు అనేటువంటిది ఉంది. ఆ సంపెంగ వాగులోకి దూకి మరణం పొందింది. కత్తిపోటు అతనికి వెనక నుండి కుచ్చటం జరిగింది. ఆ వెనక నుండి కుచ్చినటువంటి కత్తి పోటుకి గుర్రాన్ని వెనక్కి మళ్ళించి జంపన్న వాగులోకి వచ్చేసి పడిపోయాడు. ఆ యొక్క నీరు మొత్తం కూడా ఎర్రగా రక్తమయమైపోయింది. ఇప్పటికీ మీరు చూడండి, అక్కడ జంపన్న వాగు అంటే మొత్తం ఎర్రమటే, మొత్తం ఎర్రగా ఉంటుంది. అందులోనే మునుగుతారు, అందులోనే తేలుతారు జనం, భక్తులు. వారి యొక్క భక్తి ఆ విధమైనటువంటి మురికి నీళ్ళు అది ఏమి అనుకోరు. ఒకప్పుడు అలా ఉండేది, మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు మనకు. ఆ విధంగా సమ్మక్క మాత్రమే లేదు, పగిడిద్ద రాజు కూడా శత్రువుల దాటికి మరణించడం జరిగింది, హతమైపోయాడు. ఇక చివరికి మిగిలింది సమ్మక్క ఒక్కతే. కత్తిపట్టి వీరోచితంగా పోరాడుతూ శత్రు సైన్యాలను ఎదుర్కొంది. రుద్రమదేవి ఏ విధంగానైతే అపరకాళిలాగా యుద్ధం చేసిందో సమ్మక్క కూడా అంతకంటే ధైర్యంగా యుద్ధాన్ని బాగా వీరోచితంగా శత్రు సైన్యాలను చంపడం, వీరోచితంగా పోరాటం చేసింది. యుద్ధాల్లో ముందుండి పోరాడుతూ తప్ప వెనక నుంచి వచ్చి దెబ్బ కొట్టారు. ముందుండి పోరాడేటువంటి పిరికి పందల్లాగా వెనక నుంచి వచ్చి సమ్మక్కను కూడా దెబ్బ కొట్టారు. ఆ సమ్మక్క పోరాటాన్ని చూసి కాకతీయ సైన్యం ఆందోళన చెందింది. ఇంత గొప్పగా యుద్ధం చేస్తుంది సమ్మక్క, ఈమె ధాటికి మనం ఓడిపోతామా అని చెప్పేసి ఒక సైనికుడు ఏం చేశాడంటే, ఈమె మనల్ని ఎదిరించి విజయాన్ని సాధిస్తుంది, ఎట్లనైనా దొంగ దెబ్బ తీయాలి అనే ఉద్దేశంతో సమ్మక్కని దొంగ దెబ్బ తీశాడు. ఒక సైనికుడు వెనక నుంచి వచ్చి బల్లెంతో పొడిచాడు. అలా గాయపడినటువంటి సమ్మక్క గుర్రం మీద పడిపోయింది. ఈశాన్య దిక్కున ఆ చిలకలగూడ అనేటువంటి ప్రాంతానికి వచ్చింది. ఈశాన్య దిక్కుకు వచ్చేసి చిలకలగూడ అనేటువంటిది చిలకల గట్టు మీదకి పోయింది. అంతే, ఇంకా కనిపించలేదన్నమాట. చిలకల గట్టు మీదకి పోయినటువంటిది కింద పడటమో లేకపోతే గుర్రం ఉండటమో ఏదో ఒకటి జరుగుతుంది కదా. ఎంత వెతికినా మళ్ళీ ఎవరికీ కనిపించలేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో జారిపడిన లోయలున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ కూడా ఆనవాళ్ళు కూడా కనిపించలేదు ఆమెకి. ఇంకా వెతుకుతున్న గిరిజనులకు మాత్రము ఓ నెమలి నార చెట్టు అనేటువంటి చెట్టు, ఆ చెట్టు పేరు నెమలి నార చెట్టు అనేటువంటి చెట్టు కింద, దాని కింద ఒక పుట్ట మీద కుంకుమ భరిణ కనిపించిందట. ఇదంతా కూడా ఆ యొక్క దేవత మహిమ.
సమ్మక్క మహిమ అని చెప్పేసి చిలకలగుట్ట మీదకి వెళ్ళినటువంటి సమ్మక్క కనిపించకపోవటానికి కారణం అక్కడ కుంకుమ భర్ణిగా ఆ యొక్క నెమలినార చెట్టు కింద గద్దె మీద ఆ కుంకుమ భర్ణి ఉండటం అనేది, పుట్ట మీద కుంకుమ భర్ణి ఉండటం, ఇదంతా అమ్మ లీల అని చెప్పేసి గిరిజనులందరూ కూడా ఆమెని ఒక దేవతగా చూసుకుంటూ ఉండేవారు. ఆ భరిణిలో పసుపు కుంకుమ చెట్ల మూలికలు కనిపించాయి. సమ్మక్క తల్లి దేవతా రూపం పొందిందని గిరిజనుల యొక్క నమ్మకం. నిజంగా కూడా ఆమె దేవతా రూపం ఎట్లా ధరించింది, మొదటి నుంచి కూడా ప్రజల్లోకి వచ్చేసి వారికి ఏం కావాలో మందులు మాకులు అన్నీ కూడా పసళ్ళు పిండి వాళ్ళకు ఆయుర్వేద వైద్యాన్ని ఇస్తూ ఉండేది. ప్రజల్ని సురక్షితంగా కాపాడుతూ వచ్చింది, ప్రజల మధ్యకు వచ్చి. ఆ యొక్క కుంకుమని ఓపెన్ చేస్తే పసుపు కుంకుమ ఉంది, దాంట్లో కొన్ని మూలికలు ఉన్నాయట, చెట్ల యొక్క మూలికలు, అంటే ఆయుర్వేద మూలికలే కదా. ఆ ఆయుర్వేద మూలికలు వాడేది ఎవరు, సమ్మక్క. కాబట్టి నేను ఈ విధంగా దేవతామూర్తిని అనేటువంటి నిదర్శనాన్ని గిరిజన ప్రజలకు కలిగేటట్లుగా చేయడం కోసమే ఆవిడ ఆ కుంకుమ బర్నీలో ఆ చిలకలగుట్ట మీద ఉన్నటువంటి పుట్ట మీద ఆ యొక్క బర్నీ ఉంటుంది. ఇప్పటికి కూడా గిరిజనులే, సమ్మక్క జాతరలో గిరిజనులే ఆ యొక్క చిలకలగుట్టకి వెళ్ళి వాళ్ళు మాత్రమే తీసుకొచ్చి ఆ బర్నీని ఓపెన్ చేస్తేనే వీళ్ళంతా కొబ్బరికాయలు కొట్టడం, బెల్లం దుయ్యటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇది స్టోరీని గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్ ఫామ్ చేయండి. మళ్ళీ ఒకసారి నేను ఎక్కడైతే చదివానో అది అర్థమయ్యేటట్లు మళ్ళీ ఒకసారి స్టోరీ చదువుకోండి. ఓకేనా, బాయ్.